ప్రజా సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని పలువురు పెద్ద సంఖ్యలో సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందజేశారు. నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయం నందు ప్రతి శనివారం నిర్వహించనున్నారు. పలువురు ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన వినతులు అందజేశారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దోపిడీ, అక్రమాలు కొనసాగాయని, రాష్ట్రం సర్వనాశనమైనట్లు విమర్శించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకే పాలనా విధానం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏదైతే ప్రజా అవసరాలు అయితే ఉన్నాయో, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇప్పుడైతే ఇవ్వలేము. కానీ ఏప్రిల్లో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత, ఇలా కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం చేస్తాం. ఇప్పుడు సమస్య ఏమంటే గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిపోయినారు, సెంటు ముక్కాలు సెంటు అట్టు ఇచ్చినారు. మన పాలసీ వేరే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇప్పుడు అంత కాపురం చేయలేని పరిస్థితులు ఉండకూడదు, సుఖంగా ఉండాలా, పెద్దవాళ్ళు కూడా సుఖంగా ఉండాలి, ఇళ్ళు కూడా మంచిగా కట్టుకొని బాగుండాలి. కనీసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలా. ఇప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది. లేకుంటే సెంటు ఉన్న ముక్కాలు సెంట్లు ఎవరు కాపురం చేస్తాడు, ఏం జరుగుతాడు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిపోయినారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే అదే పట్టాలు ఇప్పుడు మాకు 2 సెంట్లు వేయండి, 3 సెంట్లు వేయండి సార్ అంటే 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్లు అయితే 2, రూరల్ అయితే 3 సెంట్లు ఇవ్వని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఆలోచించి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే కొంతమంది లబ్ధిదారు తగ్గిపోతారు మనం 2 ఇచ్చిన తర్వాత. గుర్తిస్తూ ఉన్నాం. చాలా సెగ్మెంట్ ఉండాలా, ప్రభుత్వ స్థలాలు చాలా ఉండాలా. దాని ప్రభుత్వ స్థలాలు చూసి ఎక్కడైనా ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. వారికి ఇంటి పట్టాలు ఎవరైతే వారు అర్హులు ఉన్నారో అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.